ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు 50% పదవులు ఉండాలన్నది కాంగ్రెస్ నిబంధన. పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఉండవు. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన వారికే ఇస్తా. పిసిసి అధ్యక్ష పదవి మహిళలకు కూడా ఇచ్చే దాని మీద కూడా ఆలోచిస్తామన్నటువంటిది చెప్పిందంట. మరి పిసిసి పదవి ఏదైతే మంత్రి పదవులు అనేటువంటిది కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి ఇస్తామని చెప్పినరో, ఎట్ ద సేమ్ టైం పిసిసి అధ్యక్ష పదవి కూడా మరి ఎస్సీలకు రావచ్చు, ఎస్టీలకు రావచ్చు, బీసీలకు రావచ్చు. చివరికి ఈ బీసీలను కూడా కన్సిడర్ చేస్తాం, మహిళను కూడా కన్సిడర్ చేస్తాం అన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఒకవేళ మహిళల పేర్లు వస్తే మాత్రం మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరున్నారు చెప్పుకోదగ్గ పేర్లు అంటే సీతక్క ఉండొచ్చు, లేదంటే కొండ సూరిక లాంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మాత్రమే అరువులా అంటే చాలా మంది ఉండొచ్చు, బట్ వాళ్ళ పేర్లు అయితే ప్రముఖంగా వినిపించేటువంటి అవకాశం ఉంటది. ఇంకా సీతక్క మరి ఇస్తే మిగిలిన వర్గాలు ఒప్పుకుంటాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సీతక్క అనేట ఆమె రేవంత్ టీమే కాబట్టి మరి సీతక్కకి ఇస్తే మరి రెండు వాళ్ళతోటే ఉన్నట్టు ఉంటది. కాబట్టి మరి పిసిసి అధ్యక్ష పదవి సీతక్క పేరును అసలు చూస్తారా, ఆలోచిస్తారా అనేటువంటిది ఉంది. ఇక బీసీల నుంచి చూసుకుంటే ముఖ్యంగా మధు యాష్కి పేరు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పేరు అయితే వినిపిస్తోందంట. ఇక పొన్నం ప్రభాకర్ పేరు కూడా ఈ మధ్య చేరింది. ఈ ముగ్గుట్లో కూడా గట్టి అయితే వినిపిస్తుందంట. కాకపోతే ఆల్రెడీ మినిస్టర్ కాబట్టి పొన్నం ప్రభాకర్ మధు యాష్కి కానీ లేదనుకుంటే మహేష్ కుమార్ గౌడ్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటి మాట వినిపిస్తోంది. ఇక ఎస్సీల నుంచి తీసుకున్నట్టయితే సంపత్ తర్వాత బట్టి కూడా పోటీ అయితే పడుతున్నారంట. అయితే మొన్న సంపత్కి ఏదైతే ఎంపీ టికెట్ అడిగినప్పటికీ కూడా అక్కడ మల్లూరవికి ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళ ఎస్సీ కేటగిరీ నుంచి తీసుకున్నట్టయితే సంపత్కి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ సంపత్కి మళ్ళీ అడ్డంకి ఏందైతుందంటే ఉమ్మడి జిల్లాలోనే ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి మరి ఉమ్మడి జిల్లాకే పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారా అనేటువంటిది చూడాలి. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో చూస్తే సీఎం పదవి ఏమో రెడ్డి సమాజ వర్గంతో ఉన్నట్టు, పిసిసి ఏమో ఎస్సీ అవుతుంది. కాబట్టి మరి జిల్లా ప్రస్తావన వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. కానీ కుల సమీకరణాలు తీసుకుంటే సంపత్ కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఇక ఎస్టీ కేటగిరీ నుంచి తీసుకున్నట్టయితే బలరాం నాయక్ పేరు అనూహ్యంగా అయితే ముందుకు వచ్చింది. గతంలో సెంట్రల్ మినిస్టర్ కూడా చేసినటువంటి నేపథ్యం, సీనియర్ నేతగా ఇక ఎస్టీ కేటగిరీ కూడా ఇవ్వాల్సి వస్తే బలరాం నాయక్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి మాట వినిపిస్తుంది. మరి ఈ అందరిలో ఎవరికి ఈవెన్ ఈబీసీలను కూడా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలను మేము సంతృప్తి పరుస్తాం అన్నటువంటి మాట అయితే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చెప్పిండంట. మరి నిజంగా అట్లాంటిది వస్తే మరి ఈబీసీల నుంచి ఎవరు ఎన్ని అవుతారు, ఎవరు ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ పదవికి వస్తారో అనేటువంటిది అయితే ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. కానీ మరి ఎవరి పేరు వస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఇక నలుగురు మంత్రులు ఎవరెవరు ఉండొచ్చు అన్నటువంటిది కూడా చూస్తున్నట్టయితే ఇక పిసిసి పదవికి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేరు కూడా ఉందట. ఇక డిప్యూటీ స్పీకర్ పేరు కూడా ఆయన పేరు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం ఉందంట. ఇక పిసిసి అధ్యక్షులు ఇద్దరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెందిన వారే అవుతారు. ఈ కారణంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు కూడా ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇక పిసిసి అధ్యక్ష పదవి త్వరలోనే ఆశిస్తారు. ఇక నాలుగో పేరు పైన చర్చ అంతా, ఇక ముగ్గురు పేర్లు అయితే క్లారిటీ వచ్చింది అన్నటువంటిది కూడా తెలుస్తోంది. ఇక నాలుగో పేరు పైనే క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందంట. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చోటు దక్కవచ్చని తెలుస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుందంట. ఇక ముదిరాజ్ సామాజిక వర్గానికి వాకిటి శ్రీహరికి ఇస్తామని చెప్పేసి గతంలోనే ముఖ్యమంత్రి ఎన్నికల సభలో చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఆయన శ్రీహరి పేరు కన్ఫామ్ ఉండొచ్చు అనేది తెలుస్తుంది. ఇక మిగిలిన జిల్లాల నుంచి ఏదైతే ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి అయితే గట్టిగా ట్రై చేస్తున్నారంట. ఆల్మోస్ట్ ముగ్గురు పేర్లు అయితే క్లారిటీ వచ్చిందంట. మరి నాలుగో పేరు దగ్గరనే ఇంకా క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక